చంద్రబాబు నాయుడు ఎంత రాజకీయ అవకాశవాదో, రాజకీయ నాయకుడో, నరేంద్ర మోడీ అంటే ఎంతగా భయపడుతున్నాడో మరోసారి రుజువైంది. పార్లమెంటు సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న దాదాపు అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. బీజేపీ పాలనలో ఉన్న బీజేడీ కూడా ప్రస్తుతం బీజేపీ పాలనలో ఉన్నా కానీ గతంలో ఉండే బీజేడీ ఒరిస్సాలో కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. అయితే సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ టీడీపీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తలేదు. దీన్ని బట్టి రాజకీయ అవకాశవాదం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. వెంటనే ఆయనపై బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. జయరాం రమేష్ ట్వీట్ చేయటం అఖిలపక్ష సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేసినట్లుగా ఉన్నదని ఎక్స్ వేదిక ట్వీట్ల యుద్ధం ప్రారంభమైంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తేలాల్సిన విషయం ఏమిటంటే, నితీష్ కుమార్ తన డిమాండ్లను ధైర్యంగా మోడీ ముందు పెట్టగలుగుతున్నాడు, చంద్రబాబు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని చంద్రబాబు 2014-19 సంవత్సరాల మధ్యలోనే బీజేపీ ప్రభుత్వంతో రాజీ పడిపోయారు. అయితే బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరికదా, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటొలగిన మాట నిజమే. అంటే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే నిధులను వీటిలో అడ్జస్ట్ చేసేసింది. అంటే వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన నిధులు ఆ జిల్లాలో ఖర్చు పెట్టకుండా పప్పు పిల్లల కింద చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్రంతో అంటగాకుతున్నాడు. కేంద్రం దయదలచి తనకు ఇష్టమైన అమరావతి రాజధానికి నిధులు మంజూరు చేయదా అన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం వెనుకబడిన 8 జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం కేంద్రం అందించాలి. కానీ 2014 నుంచి కేంద్రం మొండి చేయి చూపించింది. కానీ రానున్న బడ్జెట్లో కొంతమేర ఈ వెనుకబడిన జిల్లాలకు నిధులు రాబట్టవచ్చు అని చంద్రబాబు ఆశిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి 10,000 కోట్ల రూపాయల నిధులు కేంద్రం అందిస్తుందని కూడా చంద్రబాబు ఆశిస్తున్నారు. ఈ మోడీ ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకునే అవకాశం వచ్చినా చంద్రబాబు పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నాడు. అమరావతి అభివృద్ధికి నిధులు కావాలని కేంద్రాన్ని చంద్రబాబు అడుగుతున్నారు. అమరావతిలో నిర్మాణాలపై స్పష్టత లేనప్పుడు, ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు లేనప్పుడు ఏ ప్రాతిపదికన సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం అడుగుతోంది. దానికి సమాధానం చెప్పే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. ఆయనకు అమరావతి మీద అస్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి కానీ స్పష్టమైన ఆలోచన లేదు. గ్రాఫిక్స్ మాయలో పడ్డాడే తప్ప నిజానికి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటని లెక్కలు డిపిఆర్ తయారు చేసుకోలేదు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయడానికి కనీసం 12,000 కోట్లు అవసరం అవుతుంది. ఈ జాతీయ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సి ఉంది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఆ దేవుడికి తెలియాలి, మోడీ గారికి తెలియదు, చంద్రబాబుకు తెలియదు, నిర్మలా సీతారామన్కి తెలియదు, ప్రజలకు అసలే తెలియదు. ఇది మన దురదృష్టం, తెలుగు ప్రజల దురదృష్టం. ఇది ఇలా ఉండగా ప్రత్యేక హోదా గురించి కనీసం నోరెత్తడిగే ధైర్యం టీడీపీ చేయకపోవడం చర్చనీయాంశం అయింది. అనేక అంశాలలో బీజేపీ మీద చంద్రబాబు పూర్తిగా ఆధారపడి ఉన్నారు. అందువల్ల బీజేపీ బాసులకు చికాకు తెప్పించే ఏ అంశాన్ని చంద్రబాబు ఏ వేదికలోనూ చర్చించడానికి సిద్ధంగా ఉండడు. అయితే చాప కింద నీరులా తాను చేయాలనుకున్న పనిని తాను చేసుకుపోతాడు. ఈ వ్యూహం ద్వారా ప్రజా ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నాడని ప్రజలు భావిస్తున్నారు.